హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఉల్లికారం వంకాయ రెడీ అయిపోయింది. ఒక్క ముక్కేసుకొని తింటే ఎంత రుచిగా ఉండిద్ది అంటే అంత రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేసే విధానంలోకి వెళ్దాం. ఈరోజు వంకాయలతో ఉల్లికారం చేయబోతున్నాను. ఇది ఈ విధంగానే ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక పావు గంట ఉంచుకొని తీసేసుకోవాలి. అప్పుడు ఈ కర్రీ చేదు రాకుండా ఉంటాయి అన్నమాట, ఉప్పు నీళ్ళలో ఉంచుకుంటే. వీటి 2 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముందుగానే ఆవాలు మెంతులు దోరగా ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను. దీంట్లో 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలు వీటిని కట్ చేసుకొని మిక్సీ వేసేసుకున్నాం. ముందుగా అయితే ఇదిగో మెంతి మసాలా వేసేసుకున్నాం. ఆవాలు మెంతులు ఇది కచ్చాపచ్చగా పొడి చేసుకోవాలి ముందుగా. ఇక తర్వాత ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. తర్వాత 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం చింతపండు, కరివేపాకు ఇలా లేత కరివేపాకు ఇందులో తుంపి ఇలా వేసుకోవాలి. ఇంకో 2 చెంచాలు కారం వేస్తున్నా. మీ ఇష్టం, కారం ఎక్కువ తినేవాళ్ళు అంటే ఎక్కువగా వేసుకోవచ్చు. కొంచెం తక్కువగా తినేయాలనుకోవాలంటే 2 చెంచాలు, ఎక్కువగా తినాలి 5 చెంచాలు. నేనైతే 2.5 చెంచా వేస్తున్నా. 1 చెంచా రాళ్ళు ఉప్పు వేస్తున్నా. ఇది మొత్తం మెచ్చికి వేసేద్దాం. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. బరగ్గానే వేసుకోవాలి, మరి మెత్తగా వేసుకోకూడదు. ఈ విధంగా వేసుకొని వంకాయల్లో పెట్టేద్దాం. ఈ విధంగా వంకాయల నిండా పెట్టేసుకుందాం. ఈ విధంగా పెట్టేసుకొని వంకాయల నిండా పెట్టేసేయాలి. వంకాయలన్నిటికీ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. కారం పెట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాం. ఇలాగైతే పెట్టడం అయితే అయిపోయింది. ఈ విధంగా పెట్టుకోవాలి అన్నిటికీ. ఇక పొయ్యి మీద కళాయి పెట్టి ఫ్రై చేసేద్దాం. ఫస్ట్ అయితే 4 చెంచాలు ఆయిల్ పోసేసాము. పోపు గింజలు అన్నీ కలిపి వేసేద్దాం. ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ కలిపి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన కొంచెం కరివేపాకు వేసేసాం. నూనె వేడెక్కింది కదా. ఈ వంకాయలు మొత్తం ఫ్రై అయిపోయినాక ఈ వంకాయ అందులో వేసేద్దాం. ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి సన్న మంట మీద, అంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ పెడితే మళ్ళీ మాడిపోయిద్ది అన్నమాట. సిమ్లో పెట్టి ఈ విధంగా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. మిగిలిన ఉల్లిపాయ కారం కూడా ఇందులో వేసేద్దాం. మొత్తం వేసేసి ఇది కలిసేంత వరకు కలుపుకొని, మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక ఈ వంకాయ కూర అయితే మా అమ్మ అయితే చాలా బాగా చేసిద్ది. ఎంత బాగా చేసిద్ది అంటే అంత బాగా చేసిద్ది. ఫైనల్గా అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఒక్క ముక్క వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సాంబార్ అన్నంలో వేసుకొని తింటే, వంకాయ ముక్క వేసుకొని తింటే, ఒక వంకాయ వేసుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అంత రుచిగా ఉండిద్ది. చాలామంది అక్క నీ గొంతు కొంచెం మార్చుకో అని చెప్తున్నారు. తప్పకుండా మార్చుకుంటాను. ఒకవేళ వస్తే నా మాట తీరే అంతే ఉండిద్ది. ఇక ఈ కర్రీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. బాయ్.